నమస్తే, వెల్కమ్ టు A to Z విత్ నేతాజీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నా వెంకటరమణ గారు. ఆయన హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. మరి ఈ విషయంలో ఆయన ఎలా ఉన్నారు, ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. మరి ఏంది, మరి మీరు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తారని మీ అనుచరులు అందరూ భావించారు. అవును. అదేమో మరి మాధవీలత గారికి వెళ్ళింది కదా, అసంతృప్తితో ఉన్నారా? అసంతృప్తి అంటే బాధ అయితే ఉంటది. హైదరాబాద్ పార్లమెంట్ పైన దాదాపు 20 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసినాం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ లైన్ లో పనిచేసినాం. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పాత బస్తీలో ఉన్న హిందువుల కోసము ప్రతి క్షణం అండగా నిలబడ్డం, ముందు ఉన్నాం. చాలా కేసులైనవి, చాలా పోరాటాలు. ఇంత కష్టపడ్డా ఈసారి అవకాశం రాలేదు అనేది ఒక బాధ అయితే ఉన్నది. మరి ఎందుకు అంత కష్టపడ్డా మీకు అవకాశం రాలేదంటారు? అందులోనూ ఆమె భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాకుండానే టికెట్ దక్కించుకున్నారు కదా. ఏంటి మరి, అంటే మీకు మీ పార్టీకి ఎథిక్స్ అలాంటివి ఏం లేవా? అంటే మీ పార్టీ కూడా మిగిలిన పార్టీ లాంటిదేనా? అంటే మిగిలిన పార్టీకి మా పార్టీకి చాలా తేడా ఉంటుంది. ఏంటి అంటే కష్టపడ్డా మీలాంటి వాళ్ళకి టికెట్ దక్కకపోవడం అట్లా కాదు. అంటే మేము గ్రహించలేము ఈ విధంగా మేము వచ్చి టికెట్ తీసుకెళ్తుంది, ఇది ఎక్కడ తప్పు జరిగిందో ఇప్పటికీ హైదరాబాద్ పార్లమెంట్ లో ఉన్న కార్యకర్తలకు అర్థం అవ్వట్లేదు. ఈ క్యాండిడేట్ ఇక్కడి నుంచి వచ్చింది, అసలు ఏ రోజు కూడా ఏ సేవా కార్యక్రమంలో కనిపించని వ్యక్తి. మాధవీలత అంటే విరంచి హాస్పిటల్ అంటే చాలా ఫేమస్ ఉండే. కోవిడ్ సమయంలో, కోవిడ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో హాస్పిటల్ మూతపడడంలా, సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడము, ఆ సమయంలో కొంత మా పార్టీ కార్యకర్త మహిళా స్టేట్ ఆఫీస్ బేరర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఏదైతే ఫీజు మొత్తం డబ్బులు 15 లక్షలు కట్టించుకొని అప్పుడు డెడ్ బాడీ ఇవ్వడము, ఆ కార్యకర్త మహిళా నాయకురాలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా పెట్టింది. అప్పుడు విరంచి హాస్పిటల్ గా బాగా ఇదైంది. తర్వాత సడన్ గా మాధవీలత అని కొత్త సంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది అని చెప్పేసి తెలిసింది. కానీ ఆమెనే విరంచి హాస్పిటల్ సిఇఓ అని మాత్రం మాకు ఎవరికి తెలియదు. మొన్న టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం విరంచి హాస్పిటల్ గారే డాక్టరు మాధవీలత అని చెప్పి తెలిసింది. కానీ ఈమె పెద్ద బ్యాక్గ్రౌండ్ గిట ఏం లేదు, ఈమె సేవా కార్యక్రమాలు గిట ఏం చేసింది లేదు. ఈమె చేసిన కొన్ని కార్యక్రమాలు మేము యూట్యూబ్లలో చూసినాము. ఈమె చేసిన కార్యక్రమాలు అన్ని కూడా కమర్షియల్ గా ఉన్నాయి. అంటే ఒక హాస్పిటల్ రన్ చేయనికే ఆమె ఏదైతే క్యాంపెయినింగ్ చేసింది, ముస్లింలు నివసించే ప్రాంతం అంటే పేదరికం, ఎవరైతే స్లమ్ల ఈ ముస్లింస్ల పేదలు ఏ విధంగా ఉంటారంటే ఏదైనా ఫ్రీగా ఇస్తున్నా, తక్కువ డిస్కౌంట్ లో ఇస్తున్నా దానికి జల్దీ అట్రాక్టివ్ అవుతారు. పేదరికం వాళ్ళు జల్దీ అట్రాక్ట్ అవుతారు. అది ఎంత క్వాలిటీ ఉన్నది అనేది చూసుకోరు. అలాంటి వ్యక్తులని ఈమె గ్రహించి కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ తోని మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకు వాళ్ళ మతం గురించి చెప్పి వాళ్ళకు కొన్ని డొనేషన్ చేసింది. ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాము, తక్కువ 5,000 రూపాయలకి డెలివరీ చేస్తాము, 50,000 రూపాయలకి ఇది చేస్తాము అని సంథింగ్ ఏదో చెప్పింది. అట్లా ఆ మతాన్ని గిట్ట ప్రోత్సహించింది. కానీ ఆమె సడన్ గా ఇన్ని రోజులు అక్కడ ప్రచారం చేస్తూ వ్యాపారాన్ని పెంచుకొని ఏదైతే ప్రజల నుండి పేదవాళ్ళని డైవర్ట్ చేసి వ్యాపారాన్ని పెంచుకుందో, సడన్ గా ఇక్కడ బీజేపీకి వచ్చి ఈ
ఈ రూపకంగా అంటే కొత్త వేషధారణలో వచ్చేసి మళ్ళా ఓట్లు అడగడం ఆశ్చర్యంగా హిందుత్వం అంటే ఆమె అసలు హిందుత్వానికి సంబంధించి కానీ సేవా కార్యక్రమాలు కానీ హైదరాబాద్ పార్లమెంట్ లో హిందుత్వం అంటే హైదరాబాద్ పార్లమెంట్ లో చాలా బలంగా ఉంటది. హైదరాబాద్ లో నివసించే హిందువులు ఏ పండుగ వచ్చినా చాలా పెద్ద ఎత్తున నిష్టగా బాగా చేస్తారు. మీరు దసరా కానివ్వండి, బోనాలు కానివ్వండి, దీపావళి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద కానివ్వండి, దసరా నవరాత్రులలో నవరాత్రి దీక్ష కానివ్వండి, మళ్ళా కార్తీక మాసంలో 40 రోజులు అయ్యప్ప దీక్ష కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున హిందువులు ఓల్డ్ సిటీలో బాగా చేస్తారు. ఇంకోటి మర్చిపోయారు గణేశులలో కానివ్వండి, గణేష్ నిమజ్జనం కానీ గణేష్ ఉత్సవాలలో కానీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది హైదరాబాద్ మొత్తం. ఈ పెద్ద పెద్ద ఉత్సవాలలో ఎన్నడూ కూడా ఈమె ఎప్పుడు కనిపించలే, అంటే ఉత్సవాలలో కనిపించలే, పోరాటంలో కనిపించలే. ఇప్పుడు 2010లో మూసాబోలి హనుమాన్ దేవాలయం వద్ద మజ్లిస్ పార్టీ దాడులు, శంషర్గంజ్ గోశాల తగలబెట్టినప్పుడు కనిపించలే. మళ్ళా 2000 కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం పైన మజ్లిస్ పార్టీ దాడి అప్పుడు కనిపించలే. ఇప్పుడు మూసాబోలి చౌరస్తా హనుమాన్ దేవాలయం పైన దాడి జరిగినప్పుడు నా పైన కేసులైనాయి. అట్ ఏ టైం రాజా సింగ్ గారి పైన కేసులైనాయి, ఉమామహేందర్ గారి పైన అయినాయి. గోశాల తలగబెట్టినప్పుడు అప్పుడు మా పైన కేసులైనాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం ముందు ఏదైతే గొడవ చేసిరు మజ్లిస్ పార్టీ వాళ్ళు, దివాళీ ఉత్సవాలు జరగకుండా ఆ పనికి ప్రయత్నం చేసిరు. అప్పుడు మొదట మేమే ఉన్నాం. చార్మినార్ టెంపుల్ చైర్మన్ పైన కేసులైన మా పైన అయినాయి. మళ్ళీ అప్పుడు కనిపించలేదు. మరి అప్పుడు కనపడని వ్యక్తి ఈ రోజు మీ బీజేపీకి ఎలా కనిపించింది? అంటే ఒక పార్టీ ఎలా గుర్తించింది, మళ్ళా పార్టీని ఎవరు మిస్గైడ్ చేసిరు అనేది తెలియదు. ఎవరంటే ఎవరు? రాష్ట్ర నాయకత్వం నుంచి వెళ్ళాలి కదా, వెళ్తే ప్రతిపాదనలు ఏవైనా కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి వెళ్ళాలి. కానీ అసలు ఇంత పెద్ద తప్పు జరగద్దు. కానీ ఎలా జరిగింది అంటే ఒక మనిషి అన్నప్పుడు తప్పు జరుగుతుంది. అది మా పైన హైదరాబాద్ పార్లమెంట్ మీదనే జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం, ఇన్ని కేసులకు మేము ఎదుర్కొంటున్నాం, మేము పని చేస్తున్నాము. అయినా కానీ ఈరోజు మా పార్టీ మా నుండి అభిప్రాయాలు తీసుకుంది. చెప్పారా మరి? మా నుండి కార్యకర్తల నుండి బూత్ స్థాయి, బూత్ ప్రెసిడెంట్ నుంచి డివిజన్ ప్రెసిడెంట్, రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరితో అభిప్రాయం తీసుకురు. ప్రముఖుల అభిప్రాయాలు కూడా అందరు అభిప్రాయాలు తీసుకురు. 1, 2, 3 3 పేర్లు ఇవ్వమన్నారు. ఏదో ఒక స్థానంలో మాత్రం మేము ఉన్నాం. కొన్ని చోట్ల ఫస్ట్ ప్లేస్ ఉన్న దగ్గర ఒక 20-30% ఉన్నాం, సెకండ్ ప్లేస్ ఉన్న దగ్గర ఒక 40% ఉన్నాం, థర్డ్ ప్లేస్ ఉన్న దగ్గర ఒక 60% ఉన్నాం. ఇట్లా ఏడో ఒక స్థానంలో మాత్రం నేను ఉన్నాను. నాతో పాటు మా సీనియర్లు గిట్ట ఉన్నారు. ఎవరెవరు అంటే ఉమామహేందర్ గారు ఉన్నారు, సుభాష్ చంద్రజీ గారు గిట్ట ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ పాత పరిస్థితికి చాలా సాక్రిఫై చేసిన వాళ్ళు. కార్యకర్తలు అందరు కలిసి ఎంచుకోరు. వీళ్ళైతే బాగుంటది, మాలో ఒకడు పోటీ చేస్తుండు అని ఒక ఆశతోని పార్టీ చెప్పినప్పుడు ఓకే అని అనుకున్నాం. సడన్ గా ఈమె ఏడికేలి ఇంత ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చిందో తెలియదు. బహరాలు వచ్చింది. వచ్చినాక లాభం ఏం లేదు. అంటే గెలవరా అంటారా? గెలిపించుకోరా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. నేనే కాదు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉంటాడు. కష్టపడతాం, పని చేస్తాం. ఎవరికి చేస్తున్నాం? పార్టీకి పని చేస్తున్నాం, పార్టీ సింబల్ కి పని చేస్తున్నాం, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నాం. మేము వ్యక్తులను చూడం. ఎప్పటి వరకు అయితే టికెట్ రాలేదో అప్పటిదాకా పోరాటం ఉంటది. టికెట్ వచ్చినాక పార్టీకి పనిచేస్తాం, రాకపోతే పార్టీకి పనిచేస్తాం, పార్టీని గెలిపిస్తాం. కానీ మేము ఎంతైతే నిష్టతోని, మేము ఎంతైతే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, ఎంతైతే మేము రోజంతో ఇట్లా మేము పని చేసి గెలిపించాలని మా లోపట్ల ఏదైతే ఉన్నదో జోష్, జజ్బా, అది క్యాండిడేట్ లోపట్ల ఉండాలి.
ఈ రోజు ఆ క్యాండిడేట్ లోపట్ల ఆ జజ్బా లేదు. ఆమె జోష్ అంతా కూడా యూట్యూబ్ ఛానళ్ళ టీవీ ఛానళ్ళ మీద ఉన్నది. మే 2 తారీఖు నాడు, ఈ మార్చి 2 తారీఖు నాడు ఆమెకు టికెట్ అనౌన్స్ అయింది. ఇవాళ 16వ తారీఖు. 14 రోజుల పాటు ఎంత సమయం వృధా అయ్యింది. బూత్ స్థాయిలో కార్యకర్తని కదిలించలేకపోయినాం. అదే మోదీ అమిత్ షా వచ్చి పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం అంటేనే బూత్ స్థాయి కార్యకర్తలు ఆడదాకెళ్ళారు. ఈమె క్యాండిడేట్ అయినాక ఈమె ఈ 14 రోజుల పాటు ఏం పని చేసింది? మరి మీరు ఎందుకు సలహా ఇవ్వాలి ఆవిడకి? సలహా ఇవ్వాలంటే నేను జిల్లా ఉపాధ్యక్షుడిని అయితే ఉంది. నాకంటే పైన జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, 2 జిల్లాలు, 2 జిల్లాలకు 2 అధ్యక్షులు, ప్రతి జిల్లాకు 3 ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ కన్వీనర్, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎంతమంది ఉంటుంది? మీరు కూడా వాట్సాప్ గ్రూప్ కదా. ఈ రోజు వరకు ఇంకా మాకే ఆఫీస్ పేరుకి మాకే టచ్ లో రాలేదు. మాకు పని చేయాలని ఉన్నది, కానీ మేము టచ్ లోకి వెళ్తున్నాం కదా. ఆమె నంబర్ కూడా తెలియదు. అయినా కానీ ఆమె ఏదైతే వాట్సాప్ గ్రూప్ లు తయారు చేసిందో ఆ గ్రూప్ లో మేము పెడుతున్నాము. నంబర్ ఇమ్మంటారా నన్ను? బిల్కుల్, మీ ఫోన్ కలిపినా మీ ద్వారానే చెప్తాను. నేను ఇంటర్వ్యూ అయ్యాక మీకు ఇస్తానండి తప్పకుండా. వారికి చెప్తున్నాం గిట మేము ఏం పని చేయాలి. మజ్లిస్ పార్టీని ఓడగొట్టాలంటే మామూలు మాటలు కావు. మంత్రాలతో చింతకాయలు రాలవు, మంత్రాలతో నీకు ఓట్లు పడయ్యిరా. ఇప్పుడు ఆవిడ మంత్రాలు వేస్తున్నారంటారా? ఎవరు? అంతే ఉంది కదా. కెమెరా కనిపించినా మౌత్ పీస్ కనిపించినా ఆమె చెప్పేది ఫస్ట్ ఏదో ఒక మంత్రం చెప్తుంది. ఆ మటుకు హైప్ దానికే చూస్తుంది, కానీ ప్రజలని ఓటర్లని చైతన్యం చేసే విధంగా ఏ విషయం చెప్తలేదు. మీకు రావా మంత్రాలు? మాకు మంత్రాలు పని చేయడం వస్తుంది. మాకు కార్యకర్తను ఎట్లా కదిలియాలి, ఓటర్ని ఎట్లా కదిలియాలి, ఓటర్ దృష్టికి ఎట్లా పోవాలి, ఓటర్ తానికి ఓటర్ మనసులో ఏ విధంగా చోటు సంపాదించాలి, అది ప్రయత్నం చేస్తాం మేము. సిద్ధాంతాలు అంటున్నారు కదా. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు మోదీ అమిత్ షా నేతృత్వంలో ఉన్న ఈ బీజేపీకి వ్యత్యాసం లేదంటారా? సిద్ధాంతాలతో వెళ్తుందా? ఎథిక్స్ ఉన్నాయా మీకు? అవును, ఉన్నాయా? ఉంది. సేమ్ అదే కదా. ఇప్పుడు అటల్ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ పార్టీ సిద్ధాంతమా? రామరాజ్యము, ఒక మంచి పరిపాలన, ఏమైనా చెప్తారు. ఒక మంచి పరిపాలన అందించడానికి కృష్ణుడు ఆల్రెడీ చెప్పిండు కదండి. ఏమన్నాడు? ఒక ధర్మాన్ని గెలిపియనికి అధర్మంలోకి వెళ్ళి, అంటే మీరు అధర్మం అని ఒప్పుకుంటున్నారు, దాన్ని కూల్చి ధర్మాన్ని గెలిపియనికే అధర్మంగా ఎందుకు కాదు పోయి పోరాటం చేయాలన్నాడు. ధర్మాన్ని గెలిపియనికే సొంత వాళ్ళని గిట్ట కొట్టేందుకు కాదు ముందుకెళ్ళి ధర్మాన్ని గెలిపియడం మన పని. దేశాన్ని కాపాడుకోనికే చేసే ప్రయత్నం అంతే, తప్పేముంది. దేశం కోసం ధర్మం కోసం అని పదే అంటారు, కానీ నిజంగా దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? సరే, దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఓకే, కాదనట్లే. ఈ రోజు దేశం సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఎంతో ఉంది. ఆ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు తీసుకుంటలేరండి? ఎందుకు తీసుకుంటలేరు? నిరుద్యోగుల విషయంలో మస్తు ఉద్యోగాలు రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. ఇప్పుడు దేశము ఎవరి చేతిలో సుభిక్షంగా ఉన్నది? గడిచిన 10 సంవత్సరాలల్లా ఈ భారతదేశంలో ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయా? గతంలో యూపీఐఎంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దాని వేర్లు మొత్తం కూడా ఓల్డ్ సిటీలో ఉండేటివి, దాని గుణాలు మొత్తం ఓల్డ్ సిటీలో ఉండేటివి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో టెర్రరిస్టులు అనేది కనుమరుగైతురు. ఓల్డ్ సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు ముస్లింలకు, టెర్రరిస్టులకు ఆ పరిస్థితి ఉంది. దేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే పటిష్టంగా ఉన్నది, భద్రంగా ఉన్నది. బీజేపీ అంటేనే ఎంతసేపు మతతత్వ పార్టీ, కులాలతోటి రాజకీయం చేస్తుంది అన్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. మజ్లిస్ పార్టీ ఏం చేస్తుంది? మజ్లిస్ ఓపెన్ గా చెప్తుంది కదా. మీరు సహకరించుకుంటారు కదా, పరస్పరం
బీజేపీ మజ్లిస్ సహకరించుకుంటారు. వాళ్ళు అటు రెచ్చగొడితే హిందువులంతా సంఘటితమై మీకేస్తారు, మీరు రెచ్చగొడితే ముస్లింస్ అంతా సంఘటితమై వాళ్ళకేస్తారు. ఇదే సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటున్నాం, అందరికి మేము మేలే చేస్తున్నాం కదా. మజ్లిస్ లాగా బీజేపీ ఒక హిందువుల పార్టీ అని అంటలేదు కదా. బీజేపీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటుంది. అదే విధంగా పనిచేస్తుంది, అదే విధంగా డెవలప్ చేస్తుంది. ఆ దిశలో పనిచేసినందుకే ఉత్తరప్రదేశ్ లో సీట్లు గెలుస్తున్నాము. మూడోసారికి ఇప్పుడు 75కు పైగా సీట్లు గెలవబోతున్నాము. ఓకే, గెలవండి కాదనట్లు, కానీ మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అక్కడ మజ్లిస్ పార్టీ వచ్చి పోటీ చేస్తుంది, వేరే ఎక్కడ పోటీ చేయదు. మేము పోటీ చేయాలి కాంగ్రెస్ మజ్లిస్ పార్టీ పోటీ చేయడానికి మజ్లిస్ పార్టీని మేము పోటీ చేయమన్నామా? మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు బీజేపీ ఏమైనా బీ ఫామ్లు ఇస్తుందా? ఏమో మేము ఇస్తలేం కదా. మజ్లిస్ పార్టీ ఏడ పోటీ చేయాలనుకుంటుంది వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళకి ఎక్కడ శక్తి ఉన్నది, ఎక్కడ 3 పార్టీలు ఒకటే అన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం అంటే నిన్న బీఆర్ఎస్ కవితను తీసి అరెస్ట్ అయ్యింది. అవును, ఎన్నికల సమయంలో అరెస్ట్ చేస్తారని కాంగ్రెస్ 2 నెలల ముందు నుంచి ఇన్వెస్టిగేషన్ కి సమయం అయితే పడుతుంది కదా. భాగంగానే కవితను అరెస్ట్ చేశారని కూడా అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినప్పుడు 2 సంవత్సరాల కింద కవిత పేరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది? ఈడీలు అప్పుడే ఆపేస్తుండే. బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధమే లేదు. బీజేపీ వేరా, బీఆర్ఎస్ వేరా. బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటి అని నమ్ముతాము. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు కదా ఎంఐఎం పార్టీయే. మేము బీఆర్ఎస్ వైపు ఉన్నాము, బీఆర్ఎస్ వెంటనే ఉంటామని. బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ వెంటనే ఉన్నాము. సహకరించలేదా బీఆర్ఎస్? మాకు సహకరిస్తే బండి సంజయ్ కరీంనగర్ లో గెలిచేవాడు కదా. ఇప్పుడు కాదు, ఇంతకుముందు సహకరించుకోలేదు. ఇంతకుముందు అంటే అప్పుడు ఇంతకుముందు అంటే ఎప్పుడు అండి? ఎందుకు? ఎప్పుడు 2014 నుంచి సహకరిస్తూనే వచ్చారు కదా. 2020లో మనం మాకు సహకరించినట్టయితే జిహెచ్ఎంసీలో మేము 48 సీట్లు ఇట్లా గెలిచారు కదా. జనసేన సహకరించింది. జనసేన పార్టీ మాతో అలయన్స్ తోటి ఉన్నది. అప్పుడు ఈడ పోటీ ఏడా చేసింది జనసేన. సపోర్ట్ చేశారా లేదా మీరు? జనసేన ఎప్పుడు కూడా మోదీని, పవన్ కళ్యాణ్ గారు మోదీని బాగా అభిమానిస్తారు. జనసేనకు మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద మొత్తంలో ఉన్నది. ఆ ఓటు బ్యాంక్ మాకు ఎప్పటికీ యూజ్ అయితేనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మాకు వేరే కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ ఎన్నికల పోటీ చేసినా బీజేపీతో కలిసే పోటీ చేసిర్రు. ఎన్నికలు పోటీ చేయనప్పుడు సహకరించారు, మద్దతు తెలిపారు. మేము జనసేన ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని మీరు అన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఆ మాటను ఒప్పుకోదు. కాంగ్రెస్ కి ఇప్పుడు వేరేది ఏం లేదు కదా. కాంగ్రెస్ కి గత్యంతరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పుకోనికి ఇప్పుడు ఏమున్నది? 100 రోజులు అన్నారు, 100 రోజులు పూర్తయినాయి. 6 గ్యారంటీలు. పరిస్థితి ఏంటిది? మహిళలకు చేసిరు కదా ఉచిత బస్సు ప్రయాణం. తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఏమైంది? ఇస్తారు కదా. నిరుద్యోగ వృద్ధి ఏమైంది? మహిళలకు గృహలక్ష్మి పథకం దాన్ని ఏమైంది? సహకరించండి మరి కేంద్ర ప్రభుత్వం. మీరు సహకరిస్తే వాళ్ళు ఏ విధంగా బడ్జెట్ అయితే తయారు చేసుకోవాలి కదా. వాళ్ళు బడ్జెట్ తయారు చేసి వాళ్ళ పథకాలను వాళ్ళు రిలీజ్ చేయాలి కదా. వాళ్ళ కేబినెట్ ఏం చేస్తుంది? వాళ్ళు కేబినెట్ సమావేశం చేసుకొని 100 రోజులల్లా అన్ని పథకాలు మేము అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు ఏమైంది? ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరితే కనీసం కుదురుకోవడానికి 6 నెలలు సమయం పడుతుంది. వీళ్ళు 100 రోజులు వీళ్ళు అడిగినట్టే ఇచ్చినాం కదా. 100 రోజుల వరకు మేము ఏ ఒక్క మాట అనలేము. వీళ్ళని మేము అడిగినమా? ఎమ్మెల్యే ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ పేజీలో అన్ని పేపర్లలో, క్రానికల్ నుంచి హిందూ నుంచి ఈనాడు వరకు ప్రతి పేపర్ లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు. నోటిఫికేషన్ ఇచ్చారు కదా. నోటిఫికేషన్ ఇచ్చిర్రు. అవి ఇచ్చిరు కానీ అది లాస్ట్ కి ఎగ్జామ్స్ అయ్యే వరకు నమ్మకం లేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళది. అదే విధంగా ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ ప్రింట్ చేసి రిలీజ్ చేసిర్రు 100 రోజులలో అమలు చేస్తామన్నారు కదా. ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు కదా. ఎప్పుడు ఇస్తారు? వాటి లెక్క ఏంటి? వాటి సంగతి ఏంటి చెప్పరు. కాళేశ్వరం పైన జరిగిన అవినీతి
వెంటనే సిబిఐ తో ఎంక్వైరీ చేయించాలని రేవంత్ రెడ్డి అపోజిషన్ ఉన్నప్పుడు అడిగాడు. మరి ఇప్పుడు ఎందుకో సిబిఐని ఇప్పుడు వీళ్ళ కంట్రోల్ రాష్ట్రంలో అధికారంలో వీళ్ళు ఉన్నాక సిబిఐని రాయనీయకుంటే ఎందుకు ఆపుకుంటారు? మీరు డైరెక్ట్ చేయొచ్చు కదా, డైరెక్ట్ చేస్తారు కదా, ఇది ఆపున్నది కదా గవర్నమెంట్, కేంద్రంలో ఉన్నది మీరే కదా. కేంద్రంలో ఉన్నా కానీ సిబిఐ ఎంటర్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలని గతంలో ఉండాలి. కేసీఆర్ గారు తీసుకొచ్చినది ఒక చట్టం ఉన్నది. ఇప్పుడు అది అడ్డుపడుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు ఎమ్మడే అది పక్కకు తీసేసి సిబిఐని ఆహ్వానించమనండి, మేము మా నిజాయితీ ఏందో ఈడీ ఎంక్వైరీ చేసి చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి లోపట్ల వేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తండ్రిని అరెస్ట్ చేయమనండి, వాళ్ళ కేటీఆర్ ని అరెస్ట్ చేయమనండి. సంతోష్ రావు పైన ఇన్ని గణం అబండాలు వేసింది కదా అపోజిషన్ ఉన్నప్పుడు. ఎన్నికల సమయంలో ఇంతగానం లొల్లిపెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు ఎందుకు ఎంక్వైరీలు అయితే లేవు? నామమాత్రానికి ఒకరిద్దరిని అరెస్ట్ చేసి మొత్తం ఎక్కడిదక్కడ సైలెంట్ అయిపోయాడు. వీటి సంగతి ఏంటిది? అరెస్టులు ఉంటాయట కదా. అరెస్ట్ ఉంటాయంట అంటే ఎప్పుడు? ఎన్నికల ఎంపీ ఎన్నికలు అయిపోయినాక. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పంపారు కదా, ఆ కమిటీ నివేదిక రావాలి, అందుకు అనుగుణంగానే చర్యలు ఉంటాయని ఆయన పదే పదే చెప్తుండు. నివేదిక వచ్చినాక మరి నివేదిక రాంది చేయరు కదా, ఏదైనా నివేదిక రాంది చేస్తారని తెలిసినప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్నికల ముందు మళ్ళీ ఇదే మాట చెప్పొచ్చు కదా. ఎన్నికల ముందు ఏమన్నాడు? కేంద్ర ప్రభుత్వం సిబిఐని పంపాలి, అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. ఆ రోజు ఎందుకు ప్రజలని తప్పుదోవ పట్టించేయండు? ఇప్పుడు ఆయన తప్పుదోవ పట్టిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు పోయిన గొయ్యే ఉంది, వెనక పోయిన గొయ్యే ఉంది. ముందు పోతే అవినీతి పరులను అరెస్ట్ చేయలేకపోతున్నట్టు అదొక సమస్య ఉంది. ఎంకపోతే ఏంటంటే తన సొంత పార్టీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులే భార్యకు ఒక టికెట్ అడుగుతుండు, తమ్మునికి ఒకటి అడుగుతుర్రు, బామ్మడికి ఒకటి అడుగుతుర్రు, వాళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళకే ఎంపీ టికెట్లు కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ పోలేక పరిస్థితి ఉండు. మీరు పదే పదే కూలగొడతా అంటారు మీ బీజేపీ నేతలు. కూలగొట్టేదేమో ప్రభుత్వాన్ని నడిపించుకోమంటున్నాము. కూలగొడతాం అన్నట్టే మాట్లాడుతున్నారు. మా మాటలను కూలగొడతారని ఉరికిపడే భయం ఎందుకు పడుతుర్రు? మీరు ఎందుకు అట్లా అంటారు? అంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అలవాటు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ కనుక అధికారంలో లేకపోతే మీరు ఏమైనా ఏకనాథ్ షిండేని లేపుతారు కదా, లేపి కూలగొడతారా లేదా? ఇక్కడ కూలగొడతారా లేదా? ఇప్పుడు ఏమైపోయింది? అందులో భాగంగానే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొద్ది మార్జిన్ లో ప్రభుత్వాలకు వచ్చినాయో అక్కడ ఉన్నటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఆ ప్రభుత్వాలకు నిద్రపోయినా గాని ఇవే యాదొస్తున్నాయి. వాళ్ళని పరిపాలన మంచి పరిపాలన అందించుండి అని చెప్తున్నాం వాళ్ళకు. వాళ్ళు ఉలికి పడుతుర్రు నిద్రలా, కూల్చగొడుతున్నట్టుగా కూలగొడుతున్నట్టుగా ఉలికిపడి ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు. సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ కూడా మీ జేబు సంస్థలని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. ఆ రకంగానే ఎలక్షన్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ ముందుగా ఈడీ వస్తుంది, ఆ తర్వాత మోడీ వస్తుంది అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నారు. ఇప్పుడు మీరు అన్నది ఓకే, ఈడీ వచ్చిందంటే నేను అన్నది కాదు, ప్రతిపక్షాలు అన్నది. ఇవాళ వచ్చింది కాదు కదా ఈడీ. ఇవాళ నిన్న కేసు పెట్టి నోటిఫికేషన్ ఒక రోజు ముందు కవితనైతే అరెస్ట్ చేయలే కదా. ఈడీ, సిబిఐ ఆల్రెడీ వచ్చిపోయింది. కవిత ఇంటికి వచ్చింది, ఎంక్వైరీ చేసింది, ఏమేం కావాలో అన్ని తెలుసుకొని పోయింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పూర్తి అయినాక నిన్నటి సమయంలో అరెస్ట్ చేసారు. మంచి సమయం కదా మీకు. మంచి సమయం అంటే వాళ్ళ టైం బ్యాడ్, వాళ్ళేనప్పుడు అంటే దీంట్లో మీకు లబ్ధి పొందాలన్నది లేదా? బీజేపీకి లబ్ధి కవిత అరెస్ట్ అయితే బీజేపీ, ఈడీ, సిబిఐ కవిత అరెస్ట్ అయితే ఏమో బీజేపీ ఈడీని అస్త్రంగా వాడుకుంది అంటారు. మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ కాలే కదా. కేటీఆర్ ఏమో ఎందుకు అరెస్ట్ కాదు? కేటీఆర్ పైన ఈడీ ఎందుకు రాలే? కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద అంత ఈడీ ఎందుకు రాలే? కవిత తప్పు చేసింది, లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉంది కాబట్టి కవిత పైన కేసు అయ్యింది. కవిత కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయింది. కవితని ఈడీ ఇన్వాల్వ్ చేసింది. మళ్ళా హరీష్ రావు ఏడా తప్పు లేదు కదా. లిక్కర్ స్కామ్ లో హరీష్ రావు ఉండా?
లేడు కదా. మళ్ళా హరీష్ రావుని అరెస్ట్ చేయాలంటే ఇబ్బంది పెట్టాలంటే ఈడీ ఇబ్బంది పెట్టదా? మా జోబు సంస్థ అయితే ఈడీతో హరీష్ రావుని హరాస్మెంట్ చేయమ్మా. టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని టచ్ చేసినా ఇటు మీరు లబ్ధి పొందుతారు, అటు సెంటిమెంట్ లబ్ధి పొందుతారు. అంటే అవినీతి చేసిన టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కుటుంబాన్ని టచ్ చేయొద్దంటారా? నేను అనట్లే, ప్రతిపక్షాలే అంటున్నా. అవినీతి చేసినా అక్రమాలు చేసినా కేటీఆర్ ఫ్యామిలీని ఏ ఒక్కరిని టచ్ చేయొద్దా? అంటే ఏ ఒక్కరిని ఎప్పుడు టచ్ చేయరు, ఓన్లీ ఎలక్షన్ ఎవరైతే తప్పు చేస్తారో ఖచ్చితంగా ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే టచ్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అవి వదిలేయండి పార్లమెంట్ ఏంది, మీకు కావాల్సిన అసెంబ్లీని కూడా వదిలేస్తారు. ఒకానొక సమయంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగింది, అవునా కాదా? మీరు సంజయ్ గారితో నేనే చూసా 5 పాదయాత్రల్లో కంప్లీట్ గా తిరిగారు. అలాంటిది ఆయననే పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు? బీజేపీ వ్యూహమే కదా. అంటే పార్టీని కేంద్ర పార్టీ ఏ విధంగా స్ట్రాటజీ తయారు చేసిందో తెలియదు. అదే అంటే ఒక టైం వరకు ఒక ఊపు తేవాలి, ప్రత్యామ్నాయం అన్నట్టుగా అక్కడ పిక్చర్ లోకి వచ్చిన తర్వాత మళ్ళా సైడ్ చేసి మీకు కావాల్సిన అసెంబ్లీ అవసరం లేదు, మీకు కావాల్సిన పార్లమెంట్ స్థానాలే, లోక్సభ స్థానాలే. అందరూ అప్పుడు కేసీఆర్ మళ్ళీ దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయం అన్నట్టుగా వెళ్తున్నారు అన్న ఆలోచన. సంజయ్ గారిని పక్కన పెట్టినంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో దేనికైనా కాదు కదా. మీరు ఏమైనా చేస్తారు, ఒక ప్రాంతీయ పార్టీ పెరుగుతుందన్నా కూడా తట్టుకోలేరు కదా. మీరు ఏమైనా నేను అంటున్నది కాదు, మన ప్రాంతీయ పార్టీ పెరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ పెరిగిందా తగ్గిందా? ఎదిగే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తగ్గింది కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పెరగాలి కదా. సరే, ఎందుకు పక్కన పెట్టారు బండి సంజయ్ గారు? మీరు చెప్పండి, మీరు బాగా తిరిగారు కదా. ఇప్పుడు మీకు హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వచ్చిన మీ మీద ఎన్ని 50 కేసులు ఉంటాయా? ఎక్కువనే ఉంటాయి. హైదరాబాద్ పార్లమెంట్ ఒక 28 దాకా 28 వరకు ఉన్నాయి. ఎంఐఎం తోటి మీకు రోజు తనలాట, రోజు నెత్తి నొప్పే. మీరు టికెట్ ఆశించారు, మీకు రాలేదు. బండి సంజయ్ గారేమో రాష్ట్ర అధ్యక్షుడు ఉండి పార్టీని లేపారు, కార్యకర్తల్లో భరోసా నింపారు, ఏదో చేశారు. ఆయన వంతు ఆయన ప్రయత్నించారు, ఆయన తీసి అవతల పడేసారు, పక్కన పడేసారు, పార్టీ గ్రాఫ్ దింపారు. నేషనల్ జనరల్ సెక్రటరీని చేసినా కూడా ఇక్కడ ఓ స్థాయిలో లేచే క్రమంలో 5 పాదయాత్రలు కంప్లీట్ అయినాయి, 6, 7, 8 చేద్దాం అనుకున్నారు. ఎవరు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు? బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడంలో ఎవరి పాత్ర ఉంది? ఇప్పుడు బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాక పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? అంటే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ గ్రాఫ్ అనేది చాలా పెరిగింది. బండి సంజయ్ గారు ఏదైతే ఆయన కష్టపడ్డ ప్రజా సంగ్రామ యాత్ర, 5 విడతల యాత్ర చేయడము, చార్మినార్ దగ్గర ఆయన మొదట సభ నిర్వహించడం, చార్మినార్ చుట్టుముట్టు మొత్తం కాషాయమయం చేసేసి, నిజంగా అలాంటి నాయకుడు మాకు దొరకడం చాలా గ్రేట్. బండి సంజయ్ గారి వల్ల పార్టీ బాగా హైప్ వచ్చింది. ఎంత హైప్ అయితే వచ్చిందో సడన్ గా జరపడం, ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పించడము, ఇది ఎవరికి కూడా అంతి చిక్కట్లేదు. కానీ పార్టీ మంచి చెడు కోసం ఆలోచించి పార్టీ లోపట్లో ఉన్నటువంటి కొన్ని ఇంకా కొంత డెవలప్మెంట్ కోసం కానీ మార్చిండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇంకా కొంత డెవలప్మెంట్ అయిందంటారా? మళ్ళీ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే డెవలప్ అయినట్టే కదా. ఆయన వ్యక్తిగతంగా పార్టీ వ్యక్తిగతంగా కాదు, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అయ్యిండు. అది ఆయన పర్సనల్ గా సంబంధించి ఆయనకు వచ్చిన. ఇప్పుడు బండి సంజయ్ గారు 2018లో కరీంనగర్ లో ఒక కార్పొరేటర్, ఆయన ఎంపీగా కాగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇది ఏ విధంగా అయితే గ్రాఫ్ పెరిగిందో అదే విధంగా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జరిపినాక బండి సంజయ్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ పెరిగినట్టే కదా. ఓకే, నేను ఒకటి అయితే చెప్తున్నా, మా పొన్నా వెంకటరమణ గారు అబద్ధం ఆడరు. మీరు గుణం ఇది చేసుకోండి, నేను ఒకటి అడుగుతా, చేసుకోండి. బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించడం లేదంటే ప్రమోషన్ ఇవ్వడం, మీ దృష్టిలో మీరేమైనా అనుకోండి, నేనైతే తప్పించడం అనే నేను అనుకుంటా. తప్పించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వెళ్ళింది, 8 స్థానాలకే పరిమితమైంది. ఒకవేళ సంజయ్ గారే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఎన్ని స్థానాలు వచ్చేటి? 30 స్థానాలు వచ్చాయి.
మరి 22 పోయినట్టే కదా. అంటే ఒక్కొక్కసారి స్ట్రాటజీ అంటే లాంగ్ అంటే దూరదృష్టి ఆలోచిస్తారు కదా, చాలా బాగా. అట్లా నేషనల్ పార్టీ దూరదృష్టిగా ఆలోచించి తీసుకున్నటువంటి అడుగులు ఉండొచ్చు. గొప్ప నిర్ణయం కదా 30 నుంచి 8కి పడి. అంటే తాత్కాలికంగా ఇప్పుడు గెలవడం కాదు, లాంగ్ గా ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక ఆ రాష్ట్రం మళ్ళీ బీజేపీ చేతి నుంచి పోవడం అసాధ్యం. ఇప్పుడు ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ అంటే 30 ఉంటే సరిపోదు కదా మ్యాజిక్ ఫిగర్. మళ్ళీ ఏదో ఒక పార్టీతోని 8 సరిపోయిందంటే అది ప్రజల నిర్ణయం. ప్రజలు కొద్దిగా కోపానికి వచ్చి నారాజు అయిపోయి వాళ్ళు 8కి పరిమితం చేసి వాస్తవం. కానీ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు బీజేపీ దూరదృష్టితో ఆలోచించారు. బండి సంజయ్ గారి బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో 30 కాదు కావాల్సినంత భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని. ఎప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో. ఈ రోజు కళ్ళ ముందు ఉన్న అన్నం తినరు కానీ 5 సంవత్సరాల తర్వాత బిర్యానీ తింటా అని అట్లనే కడుపు కాల్చుకుని ఉంటారా మీరు? అంటే ఇప్పుడు మా ముందు బిర్యానీ పెడితే ఈ పూట బిర్యానీ తింటే నెక్స్ట్ మిగతా రోజులు ఎవరు పెట్టాలి మళ్ళా? ఏది ఇప్పుడు తాత్కాలికంగా 30 సీట్లు బిర్యానీ తినడం వల్ల అది ఎంతవరకు మంచిది? బిర్యానీ రోజు తినాం కదా, అన్నమే తింటాం. 30 సీట్లతో మేము అధికారంలోకి రాలేం కదా. ఎందుకు ఏదో ఒక పార్టీని మేము రూలింగ్ గా తీసుకోవాలి. అధికారంలోకి ఎందుకు తీసుకోవాలి? ఈ రోజు అధికారంలో ఉన్నారా? లేరు కదా. లేము. మరి అట్లనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటోళ్ళు కదా. హంగు వచ్చింటే మీరే కింగ్ అయ్యేటోళ్ళు ఏమో కదా. హంగు వచ్చినా ఏదైనా కానీ అలయన్స్ తీసుకోవాల్సి వస్తుండే. అయితే ఏమైంది? మహారాష్ట్రలో లేరా? ఏక్నాథ్ షిండేని సృష్టించలేదా? ప్రభుత్వాన్ని కూలగొట్టలేదా? అది మోదీ అమిత్ షా గారు అంటే ఆ స్థాయి నాయకులు ఏ విధంగా ఆ రాష్ట్ర భవిష్యత్ కోసము వాళ్ళు ఆ రాష్ట్రాన్ని అక్కడ ఉన్న ప్రజల ఆలోచించి వాళ్ళ ప్రజల మంచి కోసం ఆ విధంగా ఏదైనా చేసిండొచ్చు. పార్టీల్ని చీల్చడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం ఇదే మీకు తెలిసిన విద్య, అవునా కాదా? ఇది నేను అంటున్నది కాదు, ఆలోచించొద్దు. ఇది నేను అంటున్నది కాదు, ఆలోచించొద్దు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట్ల చూడండి అలయన్స్ తోనే ఉంటది. ఇంకోటి ప్రజలను మొత్తము పథకాలతోని సోమరిపోతులను చేసే విధంగా చేస్తుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర మొత్తం అవినీతి అక్రమాలే ఉంటాయి. ఆ విధంగా బీజేపీ రూల్ చేసే రాష్ట్రాలలో చూడండి ఈ విధంగా బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఈ విధంగా ఏడలేవు కదా. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ తులం బంగారం ఇస్తామన్నారు. అంటే పేదోనికి ఉద్యోగం ఇవ్వాలి, పేదోనికి ఉద్యోగం ఇవ్వాలి. నేను ఒక పేదోని అనుకోండి, నేను నాకు ఏం రావు, నాకు ఎట్లా ఉద్యోగం ఇస్తారు? ఇప్పుడు పేదోనికి పెన్షన్ ఇస్తా అన్నారు. ఇక ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానివ్వండి, మళ్ళీ హ్యాండిక్యాప్ పెన్షన్లు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 9వ తారీఖు నాడు మీ అందరికి 4,000 5,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇవాళ 3 నెలల నుంచి పెన్షన్ లేదు, 3 నెలల నుంచి పెన్షన్ లేదు. వాళ్ళకు గోళీలు వేసుకోవడానికి పెన్షన్ లేవు. ఆ పెన్షన్ పైసలతో గోళీలు వేసుకుంటుండే. ఇవాళ వైద్యానికి ఇట పేదోడు దూరం అయిపోయాడు. ఇవాళ మేము మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండి రేషన్ ఫ్రీ ఇస్తుంది కాబట్టి, కోవిడ్ మొదటి దశ నుంచి ఇప్పటి వరకు రేషన్ ఫ్రీ ఇస్తుంది కాబట్టి ఈ రోజు ఆ బియ్యం అన్న మా వల్ల మోదీ గారి వల్ల ఈ 5 ఏళ్ళు నోట్లో పోతున్నాయి వాళ్ళకు. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఇప్పుడు పేదోడు వైద్యానికి దూరం అయ్యిండు, భోజనానికి ఇట దూరం అయిపోతుండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తాన్నది ఏమై రేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ సెట్ అవ్వాలి కదా. అంటే సెట్ కానికి ఇంకెన్ని నెలలు కావాలి? 6 నెలలు మినిమం పడుతుంది అని మీరే అంటారు కదా, మీ వాళ్ళు అన్నారు కదా. వాళ్ళు ఏమన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము 9వ తేదీ చెప్పారు, 7వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేసి 9వ తేదీ చెప్పిండు. 9వ తేదీ చెప్పి ఇప్పుడు 100 రోజులు గడుస్తున్నాయి కదా. ఏ ఒక్క పథకం ఇచ్చే స్తోమత లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి.
ఈ ప్రభుత్వాన్ని వాళ్ళని నడపలేని పరిస్థితులు. అందుకే కూలగొడతా అంటారా మీరు? వాళ్ళు మేము కులగొట్టాలని మేము అంటలేం కదా. వాళ్ళు పథకాలు ఇవ్వకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ ఎంపీ ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీరు కూలగొట్టాలని చూసినా నేను ఎలా దాన్ని నిలబెట్టుకోవాలో అలా నిలబెట్టుకుంటా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇవాళ అన్నారు చాతన్గాని ముఖ్యమంత్రి మాటలతోనే పరిమితం ఉంటాడు. ఈ కవిత ఎపిసోడ్ అంతా కూడా ఎన్నికల స్టంట్ అన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. ఇక కాంగ్రెస్ కి పథకాలు చెప్పిన పథకాలు రిలీజ్ చేయడానికి వస్తలేదు, ప్రజల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోసాల్తలేదు. కాబట్టి మోడీ మీద ఒక బురద చల్లాలనుకుంటున్నారు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. దేశంలో ఈసారి 400 పై చిలుకు సీట్లు తోని మోదీ ప్రభుత్వం వస్తుంది. ప్రజలు నిర్ణయించుకుర్రు. తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అంటే 17 స్థానాలు కొట్టే దమ్ము లేదా మీకు? అంటే కొంత మేము వీక్ ఉన్న చోట వీక్ ఉన్నారా? ఇప్పుడు ఖమ్మం, నల్గొండ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. హైదరాబాద్ పార్లమెంటు మీరు ఇబ్బందిగా ఉన్నారంటే ప్రభుత్వం గట్టిగా ఉన్నట్టే. ప్రభుత్వం గట్టిగా ఉన్నట్టు కాదు, కానీ అక్కడ కొద్దిగా మా క్యాడర్ తక్కువ ఉంది. ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో మైనారిటీస్ ఎక్కువ. మైనారిటీస్ ఇక్కడ మొత్తం మతానికి సంబంధించింది బాగా రెచ్చగొడుతుంటాడు. మరి మీరు మాధవీలత గారిని గెలిపించుకోండి. మాధవీలత గారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ క్యాండిడేట్ తప్పుడు వల్లనే, ఆమె చేసుకునే తప్పు వల్లనే ఈసారి ఓడిపోతే ఆమె వల్లనే ఓడిపోతుంది. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఏం సంబంధం ఉండదు. మీరు సహకరించకపోతేనే ఓటమి పాలు కావచ్చు. మేము అవుట్ రైట్ గా ఆమెకు సహకరిస్తాం, అవుట్ రైట్ గా ఆమెకు మేము పనిచేస్తాం. మాధవీలత గారికి కాదు, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కి. పార్టీ ఒక క్యాండిడేట్ ని మా ముందు పెట్టిందే పనిచేస్తాం, గెలిపియనికే శాయశక్తులు పనిచేస్తాం. ఆమె లోపట్ల స్తోమత ఉండాలి. మేము ఇంటింటికి తిరగడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నిద్రపోకుండా పని చేస్తాం. మా ఇంట్లో మేము దీని పని చేస్తాం, పార్టీ కోసం పని చేస్తాం, పార్టీ కోసం బతుకుతాం. కానీ ఆమెకు ఆ స్తోమత ఉండాలి, తిరిగి అంత శక్తి ఉండాలి. ఆమె మాటలతో కాదు, చేతలలో చూపించాలి. ఆమె చెప్పింది చాలా 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 బోగస్ ఓట్లు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తా అన్నది, ఇయ్యలేదు. మా దృష్టికి అన్నది అమ్మ మేమన్నా తీసుకెళ్తామన్నాం, మా దృష్టికి చేయలేదు. గల్లీలలో ఉన్న పోలింగ్ బూత్లను మెయిన్ రోడ్ కి తేవాలన్నది. మళ్ళీ ఆ గల్లీలలో ఉన్న పోలింగ్ బూత్ల వివరాలు ఇస్తే మెయిన్ రోడ్ కి దేనికే మేమే ప్రయత్నం చేస్తాం, అవన్నీ ఇవ్వమంటే ఆమె ఇయ్యలేదు. ఆమె చేయడం వల్ల ఆమె ఎందుకు రాజకీయంగా అవగాహన లేదు. ఏదో పేపర్లలో వచ్చినాయి, పాత యూట్యూబ్లలో పాత ఏమైనా చూసి చదివి అదే దాన్ని కొద్దిగా మార్చి, మహిళ కదా, ఆ మహిళ గొంతుతో చెప్తే కొద్దిగా అట్రాక్టివ్ అవుతారు. కానీ ఎంఎంని ఓల్డ్ సిటీలో ఓడిస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతారు ఆవిడ. ఆ దిశలో పని చేయాలి కదా. ఇప్పుడు బాదర్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలా ఇప్పుడు వెంకటరమణ గారు, మాధవీలత గారు చరిత్రలో నిలిచిపోవాలని అనుకుంటున్నారా లేదా? భారతీయ జనతా పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది, మజ్లిస్ పార్టీని ఓడగొడితే. అంతే తప్ప మాధవీలత గారు చరిత్రలో నిలవరు. వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు గాని చరిత్రలో పార్టీ పేరుతోనే గుర్తింపు ఉంటది, కానీ వ్యక్తి పేరుతో గుర్తింపు ఉండదు. పార్టీలో పార్టీతోనే ఆ కార్యకర్తకు, ఆ నాయకునికి గుర్తింపు. ఈరోజు వెంకటరమణకైనా గుర్తింపు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే. వెంకటరమణ అంటే ఒక సామాన్య వ్యక్తి. పార్టీ లేకపోతే నేనేం లేను, నా పార్టీతోనే నా గుర్తింపు, నా పార్టీ సిద్ధాంతాలతోనే నా గుర్తింపు. దాన్ని ఆచరించి నడుస్తున్నందుకే గుర్తింపు నాది. అందుకే మీకు ఒక టికెట్ రాలే కదా? సమయం పడుతుందేమో, నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం వస్తుందేమో, ప్రయత్నం చేస్తాం. కానీ నెక్స్ట్ టైం కి మాత్రం ఖచ్చితంగా మజ్లిస్ పార్టీని ఓడగొట్టడానికి అన్ని దిశలుగా, అన్ని విధాలుగా పని ఇప్పటి నుంచే ప్రారంభిస్తాం. ఎంతమంది ఓటర్లు ఉంటారు? 21 లక్ష ఓటర్లు ఉన్నారు.
అందులో జెన్యూన్ గా మాత్రం 6.5 లక్షలు 7 లక్షల ఓట్లు హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఒక 8 లక్షలు ఉంటారు. మిగతా ఓట్స్ అన్ని కూడా దాదాపు 1980-90 నుంచి ఉన్నటువంటి ఓట్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళవి అలాగే ఉన్నాయి, కరెక్షన్ ఉన్నాయి అలాగే ఉన్నాయి, డూప్లికేట్ ఓట్స్ అలాగే ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. మీరు గడిచిన 3-4 పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్లో కానివ్వండి, ఏ పోలింగ్ బూత్కి వెళ్ళినా కానీ 90%, 50% కంటే 60% కంటే మించి పోలింగ్ కాదు. ఎందుకంటే అందులో అంత మట్టుకే ఓట్లు ఉన్నాయి, జెన్యూన్ ఓటర్స్. మిగతా ఓట్స్ అన్ని కూడా బోగస్ ఓట్స్. ఆ బోగస్ ఓట్లని పోలింగ్ కాకుండా మొన్న మేము బీజేపీ స్టేట్ ఎలక్షన్ అఫైర్స్ కమిటీ శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా పనిచేసి వాటి బోగస్ ఓట్స్ పోలింగ్ కాకుండా ఎస్డి లిస్ట్ లో పెట్టించడం జరిగింది. ఇప్పుడు గిట్ట మేము మాధవీలత గారికి అదే చెప్తున్నాం, మీ దగ్గర మీ వద్ద ఉన్నటువంటి డాటా ఉంటే, బోగస్ ఓట్ల డాటా ఉంటే మా దృష్టికి తేండి. బీజేపీ స్టేట్ ఎలక్షన్ అఫైర్స్ కమిటీ ఉన్నది, శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మా దృష్టికి ఆ డాటా తెస్తే మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఓటర్ లిస్టుని ఏం చెయ్యలేరు ఇప్పుడు. కానీ మా దృష్టికి చేస్తే ఆ ఓట్లు పోల్ కాకుండా చూసే శక్తి మాత అన్నది. పోలింగ్ కానీ ఇవ్వకుండా చూస్తాం మేము ఆ ఓట్లని. మా దృష్టికి తేండి, మాకు ఇవ్వండి. బూత్ స్థాయి కార్యకర్తకు ఓటర్ లిస్ట్ ఇచ్చి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయించాలి. ఈ 14 రోజుల పాటు ఈ పని చేయించాల్సిన అవసరం ఉండే. ఈ 14 రోజుల పాటు మాధవీలత గారు రకరకాలుగా పాంప్లెంట్లు కానివ్వండి, క్యాలెండర్లు కానివ్వండి, మోదీ గారు చేసినటువంటి పథకాలు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చి బూత్ స్థాయిలో పంపించాల్సిన అవసరం ఉండే. చేయలేకపోయారు. ఈ 14 రోజుల పాటు చాలా సమయం వృధా చేశారు. కేంద్ర ప్రభుత్వ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ జాతీయ నాయకులు ఈ 14 రోజుల ముందు ఎందుకు టికెట్ అనౌన్స్ చేశారు? కొంత వర్క్ స్పీడప్ జరుగుతుందని చెప్పి చేశారు. కానీ ఆ దిశలో ఈమె చేయలేకపోయింది. పార్టీ ఇప్పుడు బాధపడుతుంటది, మెల్లమెల్లంగా ఈమె వర్క్ స్టైల్ చూసి కొద్దిగా ఫీల్ అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే, మీకు పార్టీలో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో? ఇప్పుడున్న వాళ్ళ బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, అంటే నా వయసు కలిగిన కార్యకర్తలు, వాళ్ళకి ఏ పదవులు ఉన్నా కానీ నా వయసులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు ఏ నాయకుడు అంటే ఇష్టం అంటే బండి సంజయ్ అంట. ఒకే మాట ఉంటది, నిద్రలో లేవట్టి అడిగినా బండి సంజయ్ అంట. అంటే బండి సంజయ్ గారు అంటే మాకందరికి ఒక జోష్, ఇష్టం. తర్వాత కిషన్ రెడ్డి గారి గిట మాకు ఇష్టమే, లక్ష్మణ్ గారి గిట ఇష్టమే. కిషన్ రెడ్డి గారి గిట యువకుడే, కానీ ఆయన సాఫ్ట్ నేచర్, ఈయన జోష్ తో ఉంటాడు కాబట్టి ఈయన అంటే అగ్రెసివ్ ఉంటాడు, ఈయన మాలో కలిసిపోతాడు. అంటే కిషన్ రెడ్డి గారు ఒక ఇంటికి పెద్ద 4 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, ఇంటికి పెద్దోడు ఎట్లుంటాడు, జర దూరంగా భయంగా ఉంచాలి కదా, ఆ విధంగా కిషన్ రెడ్డి గారు జర భయంగా ఉంచుతాడు అందరినీ, కార్యకర్తలను. అట్లా అని చెప్పి చిన్నోనికి పెద్దోని గౌరవం ఉంటది. మాకిట కిషన్ రెడ్డి గారు అంటే గౌరవం ఉన్నది, కానీ బండి సంజయ్ అంటే రెండో వ్యక్తి, రెండో అన్న, అంటే ప్రేమ ఎక్కువ ఉంటది. దేనికైనా మేము తప్పు చేసినా ఒప్పు చేసినా మా ఇంటనే ఉంటాడు, మా ఇంటనే తింటాడు, మా ఇంటనే వంటాడు. మేము పోదామంటే వస్తాడు, రమ్మంటే మేము గిట్ట ఆయన ఇంట పోతాం. దేనికైనా తెగిడుస్తాడు, మా గురించి ఆయన తెగిడుస్తాడు, ఆయన గురించి మేము మా ప్రాణాలు తెగిస్తాడు. దేనికైనా సిద్ధం. మరి లక్ష్మణ్ గారు? లక్ష్మణ్ గారు అంటే ఆయన పెద్ద మంచి, ఆయన ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోయారు. ఇప్పుడు పక్కన పెట్టేస్తారంటే పక్కన పెట్టేది ఏముంటారు కానీ, ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన పాత వీడియోలు చూసి కొన్ని అందులోకి సబ్జెక్ట్ తీసుకొని ఆయనది తెలుసుకొని మాట్లాడవచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియోలు చూడరా ఆయన? ప్రజెంట్ వీడియోలు అంటే బండి సంజయ్ నంబర్ 1 ప్లేస్ లో జమ్. లక్ష్మణ్ గారు ఉన్నారా మీ దృష్టిలో? లక్ష్మణ్ గారిది సబ్జెక్ట్ పరంగా పాత వీడియోలా? ఆయన సబ్జెక్ట్ ప్రకారంగా ఆయన వీడియో ఏ విధంగా మాట్లాడారు? పాత వీడియోలా?
ఇక పాత అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఉంటాయి కదండి, పాత పాటలు ఇప్పటికీ నడుస్తాయి కదా. అట్లా బండి సంజయ్ గారే. అందుకే పక్కన పెట్టారు మీరు. పక్కన ఏం పెట్టుకోలే, కలిసి ఉన్నాం, వస్తారు సరైన టైంలో. ఇప్పుడు బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఆయన టీం అంటూ ఎవరైతే ముద్రపడ్డారో మీలాంటి వాళ్ళు, వాళ్ళందరికీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సరైన గుర్తింపు దక్కలేదన్నది బయట జరుగుతున్న ప్రచారం. అది వాస్తవమేనా? ఈ వ్యక్తి బండి సంజయ్ టీం వినన్ పక్క పెట్టేయండి, మన టీం తీసుకొచ్చేయండి అన్నట్టుగా ఏమన్నా జరిగిందా పార్టీలో? అంటే నాకు ఎంపీ సీట్ ఆశించిన దొరకనందుకు అంటుర్రా? అలా నేను అనట్లే, అంటే మీకంటే కింది స్థాయి కార్యకర్తలు కూడా ఉంటారు. ఇప్పుడు మనకి మేడ్చల్ రూరల్ డిస్టిక్ బీజేవైఎం స్పోక్స్ పర్సన్ ఉంది కదా భార్గవి, అలాంటి వాళ్ళు కూడా బండి సంజయ్ గారు ఉన్నప్పుడు గట్టిగా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2-3 సార్లు మేము పిలిచినా కూడా కొద్దిగా భయపడ్డ పరిస్థితులే కనిపించాయి చాలా మంది. ఒకటి ఏంటిదంటే భార్గవి గారు ఏంటంటే బాగా మంచి స్పీకర్, చాలా జోస్తో బాగా పనిచేస్తుంది, యాత్రలో కూడా బాగా కష్టపడ్డది, 5 పాదయాత్రలు చేసింది. అప్పట్లో ఏ విధంగా మాట్లాడినా కానీ కేసులు అయినా కానీ బండి సంజయ్ గారు ఏడిపిస్తారు, ధైర్యం అనేది ఉండే. అట్లా ఆమె ఇప్పుడు రావట్లేనట్టుంది. కానీ అట్లయితే మాకైతే కొద్దిగా బ్యాక్ అయితే ఉన్నాము, కానీ సమయం కోసం అవకాశం వస్తుండొచ్చు వేరే విధంగా. అంటే గడిచిన బండి సంజయ్ గారి నాయకత్వంలో 4.5 సంవత్సరాలు మేము ఫ్రంట్ ఫేస్ లో ఉన్నప్పుడు, అప్పుడు ఎవరైతే బ్యాక్ ఫేస్ లో ఉన్నారో వాళ్ళు ఫ్రంట్ వచ్చారు. 3.5 సంవత్సరాలు మాతో బాగా పని తీసుకున్నప్పుడు అప్పుడు ఎవరైతే బ్యాక్ లో ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు పని తీసుకుంటుంది పార్టీ. అంతే. మళ్ళీ మీరు ఎప్పుడు ఫ్రంట్కి వస్తారు? మరి వాళ్ళు తకాంచినప్పుడు మేము ముంగట్టుకు వస్తాం, వాళ్ళు అలసిపోయినప్పుడు మేము ముందు వస్తాం, మళ్ళీ మేము పని చేస్తాం. పార్టీ మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ అంటే సంజయ్ గారి వర్గానికి అవసరం అనుకుంటుంది అక్కడ సంజయ్ గారి వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందా లేదా? వర్గం అంటే ఏముండదు ఈడ, ఇది అంతా అని మీరు అనుకున్నా అనుకోకపోయినా ఒక అభిమానంతో ఎవరు చేసినా కూడా వాళ్ళకి వర్గం అన్నట్టుగానే పేరు పడుతుంది. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటరమణ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కింద ఉండే కదా వెంకటరమణ గారు, వారి ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ ఉంటారు? వాళ్ళ జిల్లాలో ఆయన పని చేస్తున్నారు, మంచిగా ఉండదు. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ కి పని చేస్తున్నారు, నిన్న రఘునందన్ రావు గారితో యాక్టివ్ గా పని చేస్తున్నారు. చాలా మంది అలాగా ఒక వర్గంగా ముద్రపడి మీరు గడిచిన ప్రచారం జరుగుతుంది. 3 సంవత్సరాలు మీరు మమ్మల్నే చూసారు కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం రావడం వల్ల మేము కనిపించకపోతే మీరు అట్లా అనుకుంటున్నారు. నేనే అనుకుంటున్నాను, మీ అంతరాత్మ చెప్పట్లే కదా మీకు? అంతరాత్మ ఒకటే ఉంటది, అంతరాత్మలో ఉండేది ఒకటే, కమలం పువ్వు, భారతీయ జనతా పార్టీ. మళ్ళీ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందంటారా పార్లమెంట్ ఎన్నికల తర్వాత? ఖచ్చితంగా ఫేస్, ఇంకొక ఫేస్ లేదు, బండి సంజయ్ గారే కావాలి. ఇది నా కోరిక కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడప, ప్రతి కుటుంబం నుంచి ప్రతి వ్యక్తి కోరుకునేది. ఎందుకోసం అంటే ఇవాళ బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయినాక ప్రతి గడపను టచ్ చేసిండు, ప్రతి గ్రామానికి వెళ్ళిండు. ఒకరి స్తోమత ప్రతి గ్రామంలో ప్రతి గడపని టచ్ చేసే స్తోమత ఉంటది, ఒకరు కూర్చున్న దగ్గర నడిపే స్తోమత ఉంటది, రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఈయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈయనని కోరుకుంటారు. ఇప్పుడు మీరు టచ్ లో ఉన్నారా బండి సంజయ్ గారికి? బండి సంజయ్ గారికి రోజు టచ్ లో ఉండేది, రోజు ఉంటాము. రమ్మన్నారా మరి? ఇప్పుడు ఆయన కరీంనగర్ పార్లమెంట్ లో పోటీ చేస్తున్నారు కదా, అవును. మీరు వెళ్తున్నారా? వెళ్ళి ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు? ఖచ్చితంగా పని చేసుడే. ఎందుకు అలిగి కూర్చున్నారు అన్నట్టుగా నాకు తెలిసింది. ఓవరాల్ మీరు అన్న పిలిస్తే తప్ప బండి సంజయ్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని కార్యకర్తలు గాని అలుగుడే ఉండదు. తమ్ముళ్ళు అలుగుతారు కదా అన్నల మీద, తమ్ముళ్ళు. ఇప్పుడు నేను మా అన్న మీద అలుగుతా, అవును, మళ్ళీ భజనలు ఆడతాడు అన్న.
అప్పుడప్పుడు అన్న అలుగుతాడు, నేను బతిలాడుతా. అంటే అన్నదమ్ముల రామలక్ష్మణుల బంధం అట్లే ఉంటది. అన్నతోని బతిలాడిపించుకోము. అన్న చాలా కష్టజీవి, ఆయనకు చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఆలోచన ఉంటది. ఆయన ఉన్న స్థాయికి ఆయన ఒక పార్లమెంటే పోటీ చేస్తుండు అని అందరు అనుకుంటారు, కానీ ఆయన కరీంనగర్ పార్లమెంట్ పోటీ చేస్తూ పక్కన ఉన్నటువంటి 4-5 పార్లమెంట్ కు సంబంధించిన అభ్యర్థులు ఆయనతో సలహాలు తీసుకోవడము, అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్ని చాలా హెడేక్ ఉంటుంది. ఆయన వాళ్ళకు కార్యకర్తలకు ఉన్న సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు చాలా సమస్యలు చెప్తుంటారు. ఆయన చాలా కష్టపడుతుండు. ఆయనకు పేరు వచ్చిందని ఆయనను పక్కన పెట్టేందుకు ఆయన ఎమ్మెల్యేగా ఇష్టం లేకపోయినా పోటీ చేయించి వాంటిల్లే ఆయనని ఓడగట్టడానికి ఒక వర్గం పనిచేసింది అన్నట్టుగా ఒక ప్రచారం ఉంది. నిజమేనా? అట్లేము వర్గం అనేది ఏది ఉండదు భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీలో వర్గం లేదు. ఓడగొట్టింది మజ్లిస్ మైనారిటీ ఓట్స్ ఎక్కువ పోల్ కావడం వల్ల. ఇప్పుడు కరీంనగర్ లో 60,000 ఓటర్లు మైనారిటీస్, దాదాపు 55-60,000 ఓట్లు, 55,000 పైచిలకు ఓట్లు మైనారిటీలు పోలింగ్ చేసారు. మీరు 2014-2018 బండి సంజయ్ గారికి వచ్చిన ఓట్ల సంఖ్య చూడండి, ఇప్పుడు వచ్చింది చూడండి. 2014లో 60,000 వస్తే, 2018లో 78,000 వస్తే, ఇప్పుడు 90,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. దాదాపు 1,00,000 వరకు ఓట్లు వచ్చినాయి. అయినా కానీ కొద్దిట్లో ఓడిపోయినాం. టైగర్ అని ముద్ర పడ్డందుకేనా? హిందూ టైగర్ అనే ఒక హిందుత్వవాది అనేది బాగా ముద్ర పడ్డందుకు మైనార్టీలందరూ ఒక్కటైతు. బండి సంజయ్ ఎక్కడ ఎన్నికల పోటీకి వెళ్ళినా మైనార్టీలందరూ ఒక్కటయ్యి వన్ సైడ్ ఓటేస్తుంది. వాళ్ళు మన సోదరులే కదా, ఎందుకు సంజయ్ గారు వాళ్ళని తన వైపుకు తిప్పుకోలేకపోతున్నారు? వాళ్ళకి అన్ని పథకాలు ఇచ్చినాము. కోవిడ్ సమయంలో బండి సంజయ్ గారు మొదటి వ్యక్తి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, హాస్పిటల్కి వెళ్ళి స్పందించి పిపి కిట్ వేసుకొని స్పందించి హిందూ ముస్లిం అలా చూడకుండా అందరికీ సహాయపడ్డాడు. కరీంనగర్ లో చాలా మంది ముస్లింస్ కి ఇటుకి సహాయపడ్డాడు. కానీ కొంత ఏదైతే కరీంనగర్ ఎమ్మెల్యే ఎలక్షన్ సమయంలో హైదరాబాద్ కి వెళ్ళి కొంతమంది ముస్లిం పెద్దలు 3 రోజుల ముందు కరీంనగర్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ముస్లింలని వాళ్ళ మైండ్ మొత్తం వాష్ చేసి డైవర్ట్ చేసేసి 1,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు గంగుల కమలాకర్ గారు అక్కడ ఒక శాంసంగ్ ఫోన్ ఇచ్చిండు, మళ్ళీ యాపిల్ 13 Pro ఇచ్చారు. ఈ విధంగా పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం జరిగింది. అంటే బీజేపీ ఎక్కడ పైసలు ఇవ్వలేదా? బీజేపీ అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గెలుస్తుంది. బండి సంజయ్ గారిని పక్కన పెట్టండి, బీజేపీ ఎక్కడ 1 రూపాయి కూడా ఇవ్వకుండా గెలుస్తుందా? బీజేపీ పార్టీ ఎన్నికలలో తక్కువ ఖర్చుతో గెలిచే పార్టీ అంటే బీజేపీ పార్టీ. మొత్తానికైతే ఇస్తుంది కదా పైసలు, ఓట్ల కోసం పైసలు ఏదైతే మీటింగ్లు చేసుకోనికే చాయ్ పానీ ఏమన్నా ఉంటాయి, సమోసా చాయ్ పానీ కోసం అవే ఉంటాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టిఫిన్లు కట్టుకొని పనిచేస్తారు ఒకప్పుడు. ఇప్పుడు కూడా మేము పాదయాత్ర నడిచేటప్పుడు సిటీకి దగ్గర 30-40 కిలోమీటర్ దూరంలో పాదయాత్ర ఉంటే మా ఇంటి నుండి నాకు టిఫిన్ వచ్చేది. మా ఇంటి నుండి నా టిఫిన్ తెచ్చుకొని తిని పాదయాత్ర చేసినాము. మొన్న కరీంనగర్ ఎన్నికల్లో కూడా మేము అక్కడ పని చేసిన, నేను నా సొంత పైసలతోనే, నా పైసలతో నేను తిన్నా, నేనున్నా. ఆ పార్టీ ఇచ్చే పైసల మీద ఆశించాం. మా జీవితంలో రూపాయి పైసా బిల్ల మేము ముట్టుకోలేం పార్టీది. మా జీవితంలో నేను దాదాపు 3 ఎంపీ ఎలక్షన్లు, 5 ఎమ్మెల్యే ఎలక్షన్లు, కార్పొరేషన్లు ఇవన్నీ చూసిన, పని చేసిన. కానీ ఏ రోజు కూడా నాకు ఒక మెతుకు అన్నము, 1 రూపాయి బిల్ల నా పార్టీలో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఏ ఒక్కరికిట నాకు ఇయ్యలే, నేను ముట్టుకోలేదు, తీసుకోలేము. మా సొంత పైసలు ఇంట్లో తింటాం, పార్టీ కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం ధర్మం కోసం పనిచేసేటోళ్ళు, జనం కోసము కోసం పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలు నిజంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారు. నాయకులు పనిచేస్తున్నారు అలాగా? అంటే కార్యకర్త నుంచే కదా నాయకుడు అవుతాడు.
నాయకులు ఇటు అదే విధంగా పనిచేస్తారు కాబట్టి కార్యకర్త బండి సంజయ్ గారు కార్పొరేటర్ నుంచి ఎంపీ అయ్యిండు, ఎంపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకుడు అయింది కదా. కాదనట్లే, కొంతమంది మూలాలను గుర్తుంచుకుంటారు, అందరూ గుర్తుంచుకుంటున్నారా? అందరికీ అవి గుర్తు ఉంటాయి, కానీ కొందరు అభిప్రాయాలు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి పైన ఏదైనా మంచి ఇది అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు అది కనిపించదు, వేరేది కనిపిస్తుంది. సరే, మీరు ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు, 5 పాదయాత్రల్లో. అవును. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రజా సంగ్రామ యాత్ర నా జీవితంలో చాలా నేర్పించింది యాత్ర. పేదోని కష్టం నేను చూసిన, పేదోడు ఎంత కష్టపడతాడు. చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాలు చూసిన. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఇస్త్రీ చేస్తూ ఉంటుంటారు. తండాలు ఈ రోజులలో కూడా తండాలలో స్కూళ్ళు లేవు, స్కూళ్ళు ఉంటే బాత్రూమ్లు లేవు, వాటిని గిట చూసినాను. ఇవన్నీ చూసినప్పుడు తరుక్కపోయింది. యాత్ర నడుస్తున్న సమయంలో జనాలు పేదోళ్ళు వాళ్ళ సమస్యలు బండి సంజయ్ గారికి చెప్తుంటే మనస్సు తరుక్కపోయి కడుపు కాలిపోతుండే ఆ బాధలు వినలేక. ఈ కాలంలో గిట ఈ పరిస్థితి ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రజలు ఇంత బాధలు పడుతుర్రా అనేది ఒకటి. ఈ పాదయాత్రలో ఒక కార్యకర్త ఏ విధంగా పని చేస్తాడు పార్టీ కోసము, ఏ సిద్ధాంతాన్ని ఎట్లా నమ్ముకొని ఎంత కష్టపడతాడు, పార్టీ ఎదుగుదల కోసం ఎంత శ్రమించిండు అది చూసినాము. ఆ చూసి నేర్చుకున్నది ఇవాళ మేము ఆచరించడానికే పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వారి వయసు, వాళ్ళు సంజయ్ గారు 50 ఏళ్ళ వయసు ఉంటుంది, మాదేమో 40 సంవత్సరాలు. అంత స్టెబిలిటీగా పోనీకి ఇంకా సమయం పడుతుండొచ్చు, కానీ చాలా విషయాలు నేర్చుకున్నామండి బండి సంజయ్ గారితో. ఏ విధంగా మాట్లాడాలి, సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు, బాధలు చెప్పుకోనికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, పేదోన్ని ఏ విధంగా గుండెలకు అద్దుకొని చూసుకోవాలి, వాడి సమస్యని ఎట్లా గుర్తించాలి. వాడు చెప్పుకోకముందే చాలా మటుకు సమస్యలు బండి సంజయ్ గారు గుర్తిస్తుండే. పేదోడు పెట్టిన అన్నం గిట్ట తిన్నాడు బండి సంజయ్ గారు, గుడ్డు కారం తిన్నాడు, మాతో పాటు ఉండేవాడు, మేము గిట్ట ఆయనతో పాటు కలిసిపోయేవాళ్ళం. చాలా అంటే చాలా నేర్చినమాట మేము. బండి సంజయ్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏదైనా ఉందా? ఆయన ఎవరినైనా ప్రేమతో పిలిచి గుండెలకు అద్దుకొని మాట్లాడతాడు. నేనే పాదయాత్ర చేసేటప్పుడు చెమటతో మొత్తం ఇట్లా తడిచిపోతుండే, నేను మొత్తం రూప్ టీంలో మొత్తం చెమటతో ముద్ద అయిపోతుంది. అసలు నాది నేను ఇట్లా టచ్ చేస్తే ఇట్లా చిరాకు వచ్చేది, జిడ్డు పని ఉంటుండే. ఎందుకంటే 44-46 డిగ్రీల ఎండ, చిడిపన ఉంటుండే. నడిచి మేము తక్కాంచిపోతుండే. బండి సంజయ్ గారు పిలిచి మా భుజం మీద చెయ్యి వేసి మాతో నవ్వుతూ మాట్లాడుతూ మజాకాడుతూ ఆయన జోబు నుండి పల్లి పట్టి చిక్కీ అంటారు కదా, అది చిక్కీ తీసి ఆయన తినిపించేవాడు మాట. అది ఒక కార్యకర్త ఏదైతే ఆశించక ముందు అది బండి సంజయ్ గారి దగ్గర నుంచి మాకు దొరుకుతుండే కార్యకర్తగా. పాదయాత్ర నుండే బండి సంజయ్ నాకు తెలుసు, పాదయాత్రకు ముందు బండి సంజయ్ ఎవరో తెలియదు. కరీంనగర్ లో కార్పొరేటర్ అని తెలుసు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్ష్మణ్ గారి సమావేశం జరిగేటప్పుడు బండి సంజయ్ గారికి బీఫామ్ ఇచ్చి తీసుకొని పోతుంటే ఒకడే ఉండే బండి సంజయ్ గారు. అన్న నమస్తే అని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినాం. ఆ తర్వాత బండి సంజయ్ గారికి నాకు ఏ సంబంధం లేదు, ఎన్నాడు కలిసిన దినం లేదు, ఎన్నాడు మాట్లాడింది లేదు. చార్మినార్ వేదిక దగ్గర నాకు ప్రదీప్ అన్న గారు అవకాశం ఇచ్చి
ఈ వేదిక ఏర్పాటు చేసేదాకా నువ్వు ఇన్నే ఉండాలి అని చెప్పిండు. ఆ వేదిక ఏర్పాటయ్యి ఆ వేదిక మీదకి బండి సంజయ్ గారు వచ్చినాక అప్పటి వరకు కూడా నేను పాదయాత్రకు పోవాలని అనుకోలే. బండి సంజయ్ గారి ప్రసంగం చూసినాకనే, బండి సంజయ్ గారిని నేరుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాకనే నేను వెంటనే అక్కడి నుంచి అక్కడనే పాదయాత్రకి వెళ్ళిపోయినా. ఇంటికి గిట పోలేను. నేను పాదయాత్ర పోయే సమయానికి నా దగ్గర లగేజ్ గిట లేదు, నేను ప్రిపేరే కాలేను. మేము అట్లా పాదయాత్రలో వర్షంలో వెళ్ళిపోయినాక ఫోన్ చేసి ఇంటి నుంచి బట్టలు తెప్పించుకొని అలాగే 40 రోజులు బండి సంజయ్ గారితోనే ఉండిపోయాను. అదే పరిచయం, పాదయాత్రతోనే బండి సంజయ్ గారికి నాకు పరిచయం. అంతకుముందు మాకు పరిచయం లేదు. బండి సంజయ్ అంటే ఇంత గొప్ప కార్యకర్త, నాయకుడు, ఆయన ఇంత మంచి వ్యక్తి అనేది అప్పుడే తెలుసు. ఆయన మంచితనమే ఆయన ఈ స్థాయికి తెచ్చింది. ఇవాళ ఇంతమంది కార్యకర్తలు ఆయన కోరుకుంటున్నారు అంటే ఆయన కష్టాలు తెలుసు, కార్యకర్తలు ఎంత కష్టపడతారో తెలుసు. ఆ స్థాయి నుంచి వచ్చిండు తెలుసు. కాబట్టి ప్రతి కార్యకర్తను గుండెలు కట్టుకుంటాడు, భుజం మీద చెయ్యేస్తాడు, మాతో తింటాడు, మాతో ఉంటాడు. మేము పడుకుంటే కూడా మా పక్కకు వచ్చి కూర్చేసుకొని కూర్చుంటాడు. కూర్చొని మళ్ళీ మేము నిద్ర లేబట్టి మంచిగా మజాకాడతాడు. మళ్ళా అవునవా అంటాడు. ఏమంటారు మిమ్మల్ని? తమ్ముడు అంటారా లేదా? పొన్నా బండి సంజయ్ గారు పొన్నా ఏడునో అంటాడు. ఆయన ఒకసారి ఇట్లా టచ్ చేస్తే జోష్ నాకే కదండి, చాలా మంది కార్యకర్తలు పాదయాత్రలో నడిచేటప్పుడు కాళ్ళల్లో వర్షానికి తడిచి కాళ్ళు తెగిపోయేది, కాళ్ళ మధ్యలో తెగిపోయేది. మగవాళ్ళం మేము అంబులెన్స్లోకి వెళ్ళి పౌడర్ వేసుకొని నడిచేవాళ్ళం. మహిళలు 100 మంది మహిళలు ఎట్ ఏ టైం పాదయాత్రలు నడిచేవాళ్ళు. మళ్ళీ మాకే కాళ్ళల్లో తెగినప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అయి ఉండొచ్చు. ఆ మహిళలు ఈ పాదయాత్ర కోసం ఎంత కష్టపడి ఉండొచ్చు. మహిళలు మేము కార్యకర్తలం అందరం కూడా చెమట చిందించి రక్తం వచ్చినా కష్టపడ్డానికే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉన్నది. ఈ స్థాయిలో ఉన్నందుకే ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరుతుర్రు. మేము ఆ రోజు కష్టపడకపోయి ఉంటే, బండి సంజయ్ గారు నడవకపోయి ఉంటే ఇంతమంది ఈ రోజు వచ్చేవాళ్ళ లేదు కదా. బండి సంజయ్ గారి కష్టం ఆ పాదయాత్రలో పార్టీ కోసం ఎంత అవుతున్నదో అంతే కష్టం మహిళలది ఉన్నది, అంతే కష్టం కార్యకర్తలది, మాది గిటు ఉన్నది. మేము కష్టపడ్డాం కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నది. కాబట్టి ఈరోజు అందరూ 12 స్థానాలు గెలుస్తాయి అంటున్నారంటే ఆ రోజు మేము కష్టపడ్డాం కాబట్టి ఇవాళ ఎన్ని స్థానాలు గెలుస్తున్నాం. 12 స్థానాలు అంటే ఏ స్థానాలు మీరు చెప్తున్న? 12 స్థానాలు ఇప్పుడు కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉన్నది, మెదక్ ఉన్నది, నాగర్ కర్నూలు ఉన్నది, మహబూబ్ నగర్ ఉన్నది, ఆదిలాబాదు, సికింద్రాబాదు, ఇవన్నీ మేము గెలుస్తాము. మల్కాజ్గిరి హైదరాబాద్ గిట్టే. హైదరాబాద్ కొద్దిగా టఫ్ ఉంటదండి, హైదరాబాద్ కొద్దిగా టఫ్ ఉంటుంది. మల్కాజ్గిరి అని గెలుస్తాం. మీ ఖమ్మం ఇబ్బంది ఉంటది. ప్రస్తుత బీజేపీ పార్టీకి అంటే అటల్ బిహారీ నేతృత్వంలోని బీజేపీ పార్టీకి ఇప్పటికీ వ్యత్యాసంగా కొంతమంది చెప్తున్నదే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు వలస పక్షులకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తులకు పార్టీలో జాయిన్ చేసుకుని టికెట్ ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా. జహీరాబాద్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, మల్కాజ్గిరి కూడా అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తికి ఇచ్చారు అన్నట్టుగా మీ పార్టీలో కొంతమంది, అలానే బయట వ్యక్తులు కూడా అప్పటి బీజేపీ ఇప్పుడు బీజేపీ కాదు, అప్పటిది వేరు ఇప్పటిది వేరు అన్నట్టుగా అంటున్నారు. కేంద్ర పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీ వేరే ఉంటది. దేశం దృష్టిని ఆలోచించి దేశం కోసము దేశ భద్రత మళ్ళా అది ముఖ్యము. ఇది అధికారం కాదు, దేశ భద్రత ముఖ్యము. కాబట్టి ఆ దిశగా ఆలోచించి మా పార్టీలో చేరిన వాళ్ళకే ఇస్తున్నాం కదా. మరి అన్ని రోజులు అక్కడ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరే హట్ అవుతున్నారు. అన్ని రోజుల హట్టు అంటే బాధ వేస్తుంది, మీ మనసు నొచ్చుకుంది. అలానే జహీరాబాద్ లో కావచ్చు 24 గంటలే ఉంటది మా మనసు నొప్పి. ఎప్పుడైతే టికెట్ ప్రకటించారో కొద్దిసేపు మాత్రమే బాధ ఉంటది, తర్వాత కమల పువ్వే పువ్వే మాది.
పువ్వు గుర్తుకే మీ ఓట. అంటే మోడీయే మా నాయకుడు. అరే నాయకుడు అంటే నరేంద్ర మోదీ లాగా ఉండాలి, కార్యకర్త అంటే అమిత్ షా లాగా ఉండాలి. నాయకుడి కోసం నిరంతరం కష్టపడే ఇప్పుడు అమిత్ షా గారు మోదీ కోసం ఎంత నిరంతరం కష్టపడుతుండో ఈడ మా పార్టీని గెలిపించుకోవడానికి మేము కూడా ప్రతి ఒక్క కార్యకర్త అమిత్ షా అయ్యి అంత కష్టపడి పనిచేస్తాం. మీకు మోదీ ఇష్టమా, యూపీ సీఎం యోగి ఇష్టమా? ఇద్దరిట్లో మీ ఓటు ఎవరికి? మోదీ గారికి. మోదీ యోగి ఇద్దరిట్లో ఇద్దరు కావాలి. ఇద్దరిట్లో ఎవరు? ఇద్దరు కావాలి. ఇద్దరిట్లో ఎవరు అంటే మోదీ గారి నాయకత్వంలోనే యోగి గారు తయారయ్యారు, వారి నాయకత్వంలోనే రేపు మేము తయారవుతాం. మా ఫ్యామిలీ కదా. యోగి గారు కుటుంబాన్ని ప్రేమించేటోళ్ళు వ్యక్తులను ప్రేమించారు కదా. యోగి గారు పిఎం అయితే ఆ తర్వాత పొన్నా వెంకటరమణ గారు ఎంపీ అవుతారు, అంతేనా? అదృష్టం ఉండాలి అది. అలాంటి ఫ్యామిలీ కదా. అంటే అలాంటి మహాన్ వ్యక్తుల యొక్క నాయకత్వంలో మనకు ఒక హోదా దొరకడం అంటే చాలా అదృష్టం, పెట్టి పుట్టాలి అది. సరే, మీ దృష్టిలో ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని టర్మ్స్ బీజేపీ కేంద్రంలో ఉండే అవకాశం ఉందంటారు? భారతీయ జనతా పార్టీ 50 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంది, ఆ దిశలో పనిచేస్తుంది. మీరు ఒకసారి చూడండి, 370 ఆర్టికల్ విషయంలో కానివ్వండి, అయోధ్య రామ మందిరం విషయంలో కానివ్వండి, అప్పుడు ఎప్పుడో వాజ్పేయి గారి కంటే ముందు దీన్ దయాళ్ గారు ఆలోచించినది ఈరోజు సాకారం చేసుకున్నాం. ఈరోజు అప్పుడు మేము ఆలోచించినప్పుడు మా చేతిలో అధికారం లేవు, ఎంపీ సీట్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు మేము అధికారంలో ఉండి మేము ఆలోచిస్తున్నామంటే నెక్స్ట్ మా పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చేదాకా కూడా అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఆ దిశలో ఇప్పుడు మొత్తం పార్టీ నాయకులు ఫిట్ ఉన్నారు. అంతే అంటారా? అంతే. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ 50 years వరకు బీజేపీ ఉంటుంది. తెలంగాణలో ఎప్పుడు వస్తుంది అధికారంలోకి? 2029లో. మీ ప్రకారం అది కూలగొడితే, మీ నేతల ప్రకారం, మీ నేతల అభిప్రాయం? మా ప్రకారమే 2029. ఈలోపు కూలగొడితే ప్రభుత్వాన్ని మేమైతే కూలగొట్టాం. మా ప్రకారం 2029 కూలగొట్టేది, కూలిపోయేది కాంగ్రెస్ చేతిలో ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుకోగలుగుతారా? వాళ్ళ ఎప్పుడు పంచాదే కదా వాళ్ళది. వాళ్ళ ఇంట్లో ఎన్నడూ సరిగ్గా ఉండరు కదా. ఇప్పుడు ఎంపీ టికెట్లు డిక్లేర్ కానివ్వండి, కేబినెట్ మంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రి నిద్ర లేకుండా చేస్తారో చూడండి. బట్టి విక్రమార్కకు వాళ్ళ భార్యకు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఊకుంటాడా? అక్కడ పొంగులేటికి ఇవ్వకపోతే, తమ్మునికి ఇవ్వకపోతే ఆయన ఊకుంటాడా? ఇక్కడ నల్గొండలో జానారెడ్డికి కొడుకుకి ఇవ్వాలి, తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మంది ఉన్నారు కదా. పరిస్థితి ఏంటిదో జరుగుతుంది. జగ్గారెడ్డి గారు మిస్సెస్ కావాలంటారు. మళ్ళీ అక్కడ మినిస్టర్ మధుని తీసుకొచ్చినట్టు మెదక్లో, నీలం మధుని తీసుకొచ్చినట్టు. టికెట్లు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ గేమ్ లో ఉన్నదా పోయిందా? వాళ్ళు 14 అని నమ్మకంగా ఉన్నారు. 14 స్థానాలు మావే. సర్వేలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఏం సర్వేలు? కొన్ని ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు ఏవైతే ఉన్నాయో, సర్వేలు అభ్యర్థుల మీద ఉంటుంది. మీకు 3 నుంచి అభ్యర్థులనే ప్రకటించలేరు, సర్వేలు ఎట్లా చేస్తారండి? ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అంటే గత ఎన్నికలల్లా భారతీయ జనతా పార్టీ ఒకే సీట్ గెలిచి 4 ఎంపీ స్థానాలు గెలిచినాయి. ఇప్పుడు 8 సీట్లు ఎమ్మెల్యేలు గెలిచి 12 స్థానాలు గెలవబోతున్నాం. మా అభ్యర్థులు వీళ్ళ పైన మేము సర్వే చేసినాం, మాకు 12 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు? అది ఎప్పటి వీళ్ళు ప్రకటించలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అసలు అభ్యర్థులే లేదు. టికెట్ ఇచ్చినా కానీ పోటీ చేయలేకపోతున్నారు. మీరు సగం కాంగ్రెస్ సగం గుంజుకుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు? సగం గుంజుకునేదేం. మీరు కొంతమందిని గుంజుకున్నారు. జహీరాబాద్ లా బీబీ పాటిల్ గారిని కావచ్చు, నాగర్ కర్నూల్ రాములు గారిని కావచ్చు, వాళ్ళ ఎవరికైతే ప్రజలలో మంచి పేరు ఉన్నదో వాళ్ళు ఆ కుటుంబ పాలన వద్దనుకున్నప్పుడు మోదీ పరిపాలనలా
దేశం సుభిక్షంగా ఉన్నది అనుకుని అంతేనా? వాళ్ళు మా ED, పార్టీలోకి CBI వస్తే లకు వాళ్ళకి భయపడా? స్వాగతం, వాళ్ళకు మంచి వ్యక్తులు కాబట్టి టికెట్ ఇచ్చారు. ఈడీ ఐటీ సిబిఐలకు భయపడా? బీవీ పాటిల్ గారికి ఈడీతో సంబంధం, లిక్కర్ స్కామ్ తో సంబంధం. స్కామ్లు పక్కన పెట్టండి, బెదిరిస్తారన్నట్టు అంటారు కదా. ఈడీలు ఎందుకు వస్తాయి? ఏమన్నా స్కామ్లు చేస్తేనే కదా. స్కామ్లే చేయనప్పుడు బీబీ పాటిల్ గారు స్కామ్లే చేయనప్పుడు, రాములు గారు స్కామ్ చేయనప్పుడు ఈడీ ఎందుకు వస్తుంది, సిబిఐ ఎందుకు వస్తుంది? సరే, ఇప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతో ఉన్న పార్టీ అనే మీరు అంటారు, అంతే కదా? ఓకే. సరే, ఫైనల్ క్వశ్చన్ అండి. ఈ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజానికానికి పొన్నా వెంకటరమణ గారు ఇచ్చే సందేశం ఏంటి మా ఛానల్ తరపున? ప్రతి ఒక్కరూ ఈసారి ఖచ్చితంగా ఓటు హక్కు నిర్వహించుకోవాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకొని ఈసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం ప్రపంచం మొత్తంలో. అది సహకరించాలి, సహకారం జరగాలి అంటే మనం భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోదీ గారిని మరొకసారి ఈ దేశ ప్రధానిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా మోదీ గారిని బలపరచాలని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇదండి పొన్నా వెంకటరమణ గారితో మన ఇంటర్వ్యూ. రేపు మరో ప్రముఖుడితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.